అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల. నేను ఒక సాధారణ హిందువుని. క్రైస్తవుల్ని బైబిల్ని కొత్తగా పరిశీలిద్దామని చెప్పి అనుకున్నాము. అందులో భాగంగా కొన్ని వీడియోలు చేసుకుంటూ రావడం జరిగింది. ఇవాళ ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతోంది. ఇవాళ ఒక కీలకమైన అంశాన్ని మనం తీసుకున్నాం కాబట్టి నేనేం చెప్తాను అంటే, ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే ఒక లైక్ చేయండి. నేను చెప్పిన దాని లోపల ఏవైనా సందేహాలున్నా, లేదు నేను చెప్పిన దాని లోపల ఏవైనా దోషాలున్నా మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇవాళ నేను తీసుకుంటున్న అంశం ఏంటి అంటే సమానత్వము. మతం మారుస్తున్న ప్రతి క్రైస్తవ బోధకుడు కూడా ఏమని చెప్తూ ఉంటాడు అంటే, మనకు హైందవ ధర్మము లేదా సనాతన ధర్మంలో మనుష్యుల విషయంలో ఎన్నో అసమానతలున్నాయి, దాని ద్వారా ఎంతో వివక్షకు గురయ్యారు మనుష్యులు. కాబట్టి సమానత్వము అనేది కేవలం క్రైస్తవం ద్వారానే సాధ్యము. కాబట్టే మేం మతం మారుస్తున్నాము అని చెప్పేసి క్రైస్తవ బోధకులు చెప్తున్నారు. అదే సమయంలో మతం మారిన క్రైస్తవులు కూడా ఇదే మాట చెప్తున్నారు. హైందవ సమాజంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి, ఎన్నో విధాలుగా మేము వివక్షకు గురయ్యాము, కాబట్టే సమానత్వం ఉన్న ఈ క్రైస్తవంలోకి మేము వెళ్ళాము అని చెప్పేసి ప్రతి మతం మారిన క్రైస్తవుడు కూడా చెప్తున్నాడు మనకు. అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, క్రైస్తవం ద్వారా సమానత్వము సాధ్యమా అని చెప్పేసి ఓ ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, మనకు వచ్చే సమాధానం ఏంటి? అసమానతలు అనేవి భగవంతుని సృష్టిలో భాగం. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే, ఈ సృష్టి ఏదైతే ఉందో లేదా విశ్వం ఏదైతే ఉందో అంతటా కూడా బలహీనమైనవి బలమైనవి రెండూ ఉన్నాయి. ఈ బలహీన బలమైన అన్న అసమానత ఏదైతే ఉందో అది విశ్వమంతటా ఉంది కాబట్టి భగవంతుని సృష్టిలో ఇదొక భాగమైంది. భగవంతుని సృష్టిలో అసమానతలు ఒక భాగమైనప్పుడు ఈ క్రైస్తవ మతం ద్వారా ఈ అసమానతలు తొలగించేది సాధ్యమా? నాకు సంబంధించినంత వరకైతే అసాధ్యం. ఇది క్రైస్తవులే కాదు, మహమ్మదీయులు కూడా చెప్తూ వస్తున్నారు. మా ఇస్లాం ద్వారా మాత్రమే హైందవ సమాజము లేదా సనాతన ధర్మంలో ఉన్న అసమానతలు ఏవైతే ఉన్నాయో అవి తొలగింపబడతాయి, కాబట్టి మా ఇస్లాంలోకి చేరండి అని చెప్పేసి ఇస్లాం మత బోధకులు కూడా చెప్తున్నారు మనకు. భగవంతుని సృష్టిలోనే భాగమైన అసమానతల్ని మానవులమైన మనము చేసుకోగలమా? సమానత్వాన్ని సాధించగలమా? ఒకసారి ఆలోచిద్దాం. భగవంతుని సృష్టిలోనే అసమానతలు భాగమై ఉన్నాయి అని చెప్పాను నేను. దీనికి ఉదాహరణ కావాలంటే నక్షత్రాన్ని తీసుకోండి. పెద్ద నక్షత్రము ఉంది, చిన్న నక్షత్రము ఉంది. పెద్ద నక్షత్రము ఎక్కువగా ప్రకాశిస్తే చిన్న నక్షత్రము తక్కువగా ప్రకాశిస్తుంది. ఎందుకని? పెద్ద నక్షత్రం బలమైంది, చిన్న నక్షత్రం బలహీనమైంది కాబట్టి అది తక్కువ ప్రకాశిస్తుంది. పెద్ద నక్షత్రం ఏదైతే ఉందో అది ఎక్కువగా ప్రకాశిస్తుంది. గ్రహాల విషయంలో కూడా తీసుకోండి. పెద్ద గ్రహాలు ఉన్నాయి, చిన్న గ్రహాలు ఉన్నాయి. వాటి శక్తినే తీసుకుందాం. పెద్ద గ్రహం ఉందనుకుందాం, దాని యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎట్లా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. అదే చిన్న గ్రహాన్ని తీసుకుంటే దాని యొక్క గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. అదే మధ్యస్థ గ్రహాన్ని తీసుకున్నాం అనుకోండి, దాన్ని మధ్యస్థంగా ఉంటుంది. ఈ బలమైన బలహీన అనేది విశ్వం అంతటా వ్యాపించి ఉన్నప్పుడు, భగవంతుని సృష్టిలోనే భాగమైనప్పుడు కేవలం ఈ క్రైస్తవ ఇస్లాంల వల్ల సమానత్వం సాధ్యమవుతుందా?
అవదు కదా. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. ఈ మాట చెప్తున్న క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వాళ్లలో ఉన్న అసమానతలు ఏవైతే ఉన్నాయో, అసమానతలు అంటే నా దృష్టిలో వాళ్లలో వాళ్లే విభజించబడ్డారు. క్రైస్తవులు 2 రకాలుగా విభజించబడ్డారు. ఒకటి ప్రొటెస్టెంట్లు, 2 క్యాథలిక్లు. ముస్లింలు కూడా 2 రకాలుగా విభజించబడ్డారు. ఒకటి సున్నీలు, 2 షియాలు. ఇవి కాకుండా వాళ్లలో వాళ్ళకే కొట్లాటలు ఉన్నాయి. ఈ రంజిత్ ఓఫిర్ చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి ఒక క్రైస్తవ బోధకుడు అని అంటే, ఇంకో క్రైస్తవ బోధకుడు ఏమంటాడు అంటే పిడి సుందర్రావు చెప్పింది కరెక్ట్ అని చెప్పి అంటాడు. వాళ్ళలో వాళ్ళకి కొట్లాటలు ఉన్నాయి. ఇన్ని కొట్లాటలుండి వీళ్ళు సమానత్వం గురించి మనతో మాట్లాడుతున్నారు. ఇస్లాంలో కూడా ఇదే విధంగా కొనసాగుతూ వస్తోంది. ఇస్లాం బోధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు నాకు పెద్దగా గుర్తుండవు. సిరాజుర్ రెహమాను, ఫజ్లుర్ రెహమాన్ గారు, వాళ్లకు మధ్యలో విభేదాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇది వాళ్లకు కనబడుతున్న విభేదాలు కాదు. ఒక చర్చి వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళరు, ఒక మసీదులో వాళ్ళు ఇంకో మసీదుకు వెళ్ళరు. ప్రస్తుతానికి మన ముందర నటిస్తున్నది ఏంటి అంటే, మా క్రైస్తవంలో, మా ఇస్లాంలో అసమానతలు లేవు, కేవలం హైందవ సమాజము సనాతన ధర్మంలో మాత్రమే మానవుల విషయంలో అసమానతలున్నాయి అని చెప్పేసి మన అమాయక హిందువుల్ని తీసుకెళ్లి మతం మారుస్తూ వస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటి అంటే, వీళ్ళకే ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి. ఒక చర్చి వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళరు, అది చెప్పుకున్నాం మనము. అదేవిధంగా మసీదుల్లో కూడా వెళ్ళరు. ఇన్ని విధాలుగా తేడా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు సమానత్వం వాళ్ళ మతం ద్వారా సాధ్యము అని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా సమానత్వము అనేది క్రైస్తవం ద్వారా కానీ, ఇస్లాం ద్వారా కానీ, యూదు మతం ద్వారా కానీ, లేదు ఇంకే ఏ మతాలన్నా తీసుకోండి, ఏ మతం ద్వారా కూడా సాధ్యమవ్వదు. మానవ సమాజంలో ఉన్న అసమానతల్ని తొలగించాలి అంటే, సమానత్వాన్ని తీసుకురావాలి అంటే ఏ మతం ద్వారా కూడా సాధ్యమవ్వదు. ఇది నా స్టేట్మెంట్ కింద పెట్టుకోవచ్చు ఎవరైనా సరే. ఎందుకని? భగవంతునిలో సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టిలో ఉన్న అసమానతల్ని రూపుమాపడం మానవులమైన మన వల్ల సాధ్యం కాదు. కాబట్టి ఇది కూడా నా స్టేట్మెంట్ కింద పెట్టుకోండి. వీళ్ళు సమానత్వం సాధ్యము అంటున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? వీళ్ళ బైబిల్ని పరిశీలించిన, వీళ్ళ ఖురాన్ని పరిశీలించిన ఏమని చెప్తుంది బైబిల్ కానీ, ఖురాన్ కానీ? అది కూడా ఆటవిక న్యాయమే చెప్తుంది. నువ్వు బలవంతుడిగా అయ్యేంత వరకు బలాన్ని సంపాదించుకో, బలాన్ని సంపాదించుకున్న తర్వాత బలహీనుణ్ణి కొట్టు, ఈ దేవుని రాజ్యాన్నో లేకపోతే అల్లా రాజ్యాన్నో స్థాపించు అని చెప్పి ఇస్లాము మరియు క్రైస్తవం చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ జరగాల్సింది ఏంటి అని మరొక ప్రశ్న వేసుకుందాం. మానవ సమాజం ఏదైతే ఉందో సృష్టిలో అంతర్భాగము లేదా భాగమై ఉంది కదా అసమానతలు అనే విషయంలో. అటువంటప్పుడు ఈ అసమానతలని తొలగించడానికి జరగాల్సింది ఏంటి? కావాల్సింది మనకు సమానత్వమా, సమన్వయమా? ఇక్కడ సమన్వయము అని చెప్పి మరొక కొత్త మాటను నేను చేర్చాను కాబట్టి దానికి కూడా వివరణ ఇచ్చే బాధ్యత నాదే. సమన్వయము అంటే ఏంటి అంటే, ఒకరికి ఒకరు సహకరించుకుంటూ మన జీవనం ఏదైతే ఉందో, మానవ జీవనం ఏదైతే ఉందో దానిని ఉన్నత దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం. ఇది సమన్వయము ద్వారా సాధ్యమవుతుందా, సమానత్వం ద్వారా సాధ్యమవుతుందా? నాకు సంబంధించినంత వరకు అయితే
నాకు సంబంధించినంత వరకు అంటే నేను ఒక హిందువుని కాబట్టి నేనేమంటాను అంటే సమన్వయం ద్వారానే మానవ సమాజం ఏదైతే ఉందో అది అభివృద్ధి దిశగా వెళ్తుంది. సమానత్వం కోసం పాకులాడితే మత యుద్ధాలు జరుగుతాయి అనే విషయం మనకు చరిత్ర చెప్తోంది. ఎందుకని యూదులు బలహీనపడ్డారు, క్రైస్తవులు వాళ్ళని కొట్టారు. క్రైస్తవులు బలహీనపడ్డారు, ముస్లింలు వాళ్ళు కొట్టారు. వీళ్ళు ముగ్గురు కొట్టుకు చేస్తున్నారు. ఈ యూదులు ఏమైనా గొప్పవాళ్ళ కాదు. వాళ్ళు కూడా వాళ్ళ బైబిల్ ప్రకారం వాళ్ళు రాసుకున్న దాని ప్రకారమే చూసుకుంటే ఎవడో కష్టపడి సంపాదించిన దాన్ని ఒక దేశంగా ఏర్పరచుకున్న దాన్ని దేవుడు చెప్పాడు అన్న పేరు మీద దోచుకున్నారు. ఇదే కదా మనకు బైబిల్ చెప్తోంది. ఒక యూదు పాత నిబంధనని మనము గమనించినట్టయితే వాళ్ళు ఏం చేశారు? ఎవడో ఒక రాజ్యంలో సుభిక్షంగా ఉంటే, పాలు తేనెలు ప్రవహిస్తూ సుభిక్షంగా ఉంటే ఆ రాజ్యాన్ని వీళ్ళు కొల్లగొట్టారు. ఇదే కదా మనకు పాత నిబంధన చెప్తోంది. క్రైస్తవం విషయంలో తీసుకున్నా, ఇస్లాం విషయంలో తీసుకున్నా ఇదే కదా మనకు తెలుస్తోంది. ఇక్కడ వీళ్ళు సమానత్వము అంటే ఏంటనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. దోచుకునేవాడు సమానత్వమా? ఇప్పుడు ఉదాహరణకు ఆనాటి పాత నిబంధననే తీసుకుందాం మనం. వాళ్ళు ఏం చేశారు? ఏదో ఒక దేశానికి వెళ్ళి, ఇజ్రాయెల్ అనే దేశానికే వెళ్ళి అక్కడ ఉన్న వాళ్లను దోచుకొని, అక్కడ ఉన్న ఆడవాళ్లను చంపేసి, పురుషుల్ని చంపేసి, పిల్లల్ని చంపేసి, పెళ్లి కాని ఆడవాళ్లను మాత్రం ఉంచుకొని ఇది మా దేశము అని చెప్పి వాళ్ళు బలవంతులు గలక ఆక్రమించుకున్నారు. దీన్నే కదా మనము ఆటవిక న్యాయము అంటున్నాము. బలమైన జంతువు బలహీనమైన జంతువుని కొట్టి తన మనుగడ కొనసాగిస్తుంది. ఇదే కదా పాత నిబంధన మనకు చెప్తోంది. దాన్ని ఆదర్శంగా తీసుకున్న క్రైస్తవ ఇస్లాంలతో సమానత్వం ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి దీనికి ఉన్న పరిష్కార మార్గం ఏంటి అంటే సమన్వయము. సమన్వయము అంటే ఏంటో మళ్ళీ చెప్తాను. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒకరికొకరు సహకరించుకోవాలి. ఒకరికొకరు సహకరించుకుంటూ మానవ జీవనం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి. అసమానతలు ఏదైతే పోవాలి అని చెప్పి అనుకుంటున్నారో అది ఒకరికి ఒకరు సహకరించుకోవడం ద్వారా పోతుందా, సమానత్వం రావడం ద్వారా పోతుందా అనే దాన్ని ఆలోచించండి. నా తదుపరి వీడియో ఏదైతే ఉందో అది సమన్వయం మీద చేసే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమవుతున్నంత వరకు సమన్వయం ద్వారానే మానవుడు తన జీవనాన్ని నిండు నూరేళ్ల పాటు జీవించగలుగుతాడు. అది ఎలాగో నా తదుపరి వీడియోలో చెప్తాను. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.